మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనము. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసికి శోధన ఖచ్చితముగా ఉంటుంది. ప్రతి ఒక్క దైవ సేవకులకు శోధన ఖచ్చితముగా ఉంటుంది. ప్రతి ఒక్క దేవుని కుమారులకు కుమార్తెలకు శోధన అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది కూడా. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు, దానిని తొక్కుని నిలబడిన వాడే దేవుని కుమారుడుగా కుమార్తెగా నిలవబడగలుగుతాడు, అర్హత పొందుకోగలుగుతాడు. కానీ చాలామంది శోధననే రాకూడదు, నా జీవితంలో ఉండకూడదని కోరుకుంటారు. అది చాలా తప్పు, చాలా పొరపాటు. దేవుని బిడ్డలారా, తెలుసుకోండి, ఎంతగా శోధించబడితే అంతగా గొప్ప ఆశీర్వాదంతో నువ్వు నింపబడతావు. గమనించారు ఎప్పుడైనా? ఒక ఎందుకు పనికిరాని ఇనుప ముట్టైనా, ఎందుకు పనికిరాని రాయైనా ఎంతసేపు చెక్కబడితే, ఎంతసేపు కాల్చబడితే అంత అందంగా మార్చబడుతుంది. అదేవిధంగా శోధన కూడా ఎంతగా సహిస్తే అంత ముత్యములాగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు. తర్వాత ఆలోచించేది నీలోనే ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, శోధన కోసం కాకుండా ప్రార్థన చేయండి. ఆ శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే నీవు ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటూ దేవుని సహాయం పొందుకుంటూ బలం పొందుకుంటూ ముందరికెళ్ళు. శోధన గురించి ఆలోచించు. శోధనలో ఉన్న నేను ఎంతగా దేవునితో సహవాసం చేస్తున్నా అన్నది ప్రాముఖ్యం. జాగ్రత్తగా ఈ నిద్రమత్తు విడిచిపెట్టేసి శోధనల వైపు చూస్తూ బాధలు కష్టాలని పక్కన పెట్టేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. శోధనలో విజయం నీకే దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. బలహీనంగా ఆలోచిస్తున్నామేమో శోధన గురించి. అలాంటి బిడలుగా కాకుండా నీ బలం పొందుకొని శోధనను సహిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థనలో గడుపుతూ శోధనను జయించే విడుదలగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.